ఇక్కడ ఇచ్చినటువంటి ఆత్మ బంధువులకు అందరికీ అలాగే బ్రహ్మర్ సుభాష్ పత్రిజీ గారికి ధ్యానాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు మనం సిద్దిపేటలో చాలా బ్రహ్మాండంగా శాఖా ర్యాలీ నిర్వహించుకున్నాం. అయితే ఈరోజు సిద్దిపేటలో చాలా బ్రహ్మాండంగా శాఖా ర్యాలీ నిర్వహించుకున్నాం. మరి అత్యధిక సంఖ్యలో మనం పాల్గొన్నాం. మరి యొక్క శాఖా ర్యాలీ గురించి ధ్యానం గురించి మనం మా గ్రామాల పోయినాక కూడా పెద్ద ఎత్తున అందరికీ చెప్పాలని చెప్పి వినతి చేస్తున్నా. అదే నా పేరు ధ్యానమైన తూట్ల దత్తు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా నారాయణగఢ్ తాలూకా కంగిటి. గత 24 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నా. అదే ముఖ్యమైన విషయం ఏంటిదంటే 2007లో బోధన శంకర్ నగర్లో బ్రహ్మర్ సుభాష్ పత్రిజీ ఎక్కడైతే జన్మించిండో మరి అక్కడ ఇల్లు సిద్దిపేట మాస్టర్ల ద్వారానే తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యం లోపలనే మీ ఫ్యామిలీతోటి 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాం. మరి అక్కడ కూడా నిరంతరం ధ్యాన ప్రచారం చేసినాం. మనం మొట్టమొదటిసారిగా ప్రతిసారి వాళ్ళ ఇంట్లో ఉండే భాగ్యం నాకు కలిగింది. సమయం లేదు కాబట్టి మనం శాఖా ర్యాలీ గురించి ధ్యానం గురించి చెప్పుకుంటాం. అదే రాబోయే రోజు లోపల కూడా ప్రతి మండలం, ప్రతి తాలూకా, ప్రతి విలేజ్లో కూడా పెద్ద ఎత్తున మనం అందరం కూడా ధ్యానం చెప్పి ధ్యానులను తయారు చేసి మన శాఖా ర్యాలీలు మనం పెద్ద ఎత్తున నిర్వహించుకుందాం. అదే మనము ధ్యానము ఒక 20 సంవత్సరాల క్రితం చేసినటువంటి ధ్యానానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. 20 సంవత్సరాల క్రితం 20 గంటలు చేసే శక్తి ఇప్పుడు 20 నిమిషాలు చేసే వస్తున్నది. కాబట్టి భూమిపైన అత్యధికంగా విశ్వశక్తి ఉన్నది. కానీ మనం శ్వాస మీద ధ్యాస పెట్టుడు ఆలస్యం. కాబట్టి మనము ధ్యానం కూడా శ్వాస మీద ధ్యాస పెట్టు ధ్యానం చేసుకోమని చెప్పి చాలా సింపుల్గా మనం చెప్పవచ్చు. ఏదన్నా ప్రశ్నలు సమాధానాలు ఏదైనా ఉంటే పిఎంసి లోపల చూసుకోపోయని చెప్పి చెప్పచ్చు. ఆ రోజు లోపల పుస్తకాలు తక్కువ ఉండే చెప్పేవాళ్ళు తక్కువ ఉంది కాబట్టి చాలా ఇబ్బంది అయింది. కానీ ఈరోజు మాత్రము ధ్యానం చేయడము ధ్యాన ప్రచారం చేయడం చాలా ఈజీ. అదే ఏమిటిదంటే మనం అందరం కూడా ఇంటికి పోయిన తర్వాత ఏక దీపం జలగేతో 10 దీప్ తుమ్ జలాలేవు. మనం ఒక దీపం వెలిగిస్తే ఆ దీపం మనం 10 మందికి వెలిగించాలా. అంటే మనం ఒక్కరికి ధ్యానం చెప్తే మరి అది 10 మందికి ధ్యానం చెప్పాలని చెప్పి అనుకుంటున్నా. అదే మన ప్రపంచం లోపల భూమిపైన మనం ఎన్ని చేసినా కూడా అవి కొంతవరకు ఉపయోగపడతాయి. కానీ ఇంటి లోపల ఒకటి చెప్తా, చాందినీ से होते सितारा सुनिए ज्ञान मिलती है ध्यान से हजार पूजा से नहीं. అదే దానికి తెలుగులో ఏం చెప్తా అంటే ఆకాశం లోపల చుక్కలు చాలా ఉంటాయి కానీ కాంతి రాదు, వెలుతురు రాదు. కానీ చందమామతోటి వస్తుంది. కానీ భూమిపైన ప్రపంచం లోపల ఎన్నో సాధనాలు ఎన్ని ఉన్నా కానీ మన జ్ఞానం వచ్చేది మనం ధ్యానంతో. కాబట్టి ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి. కాబట్టి మరి ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి. మనం అందరం కూడా మన పిరమిడ్ ధ్యానులం, మన పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న నవయోగులం, మనం అందరం కూడా ధ్యానం చేసేవాళ్ళం మనం. కాబట్టి అందరూ కూడా ధ్యానం చేయండి, మన ధ్యానం ప్రచారం చేయండి. మనం ఎంతమంది చెప్తే అంత శక్తి వస్తుంది. మన ధ్యానం చేస్తే ఒక ఇంత వస్తుంది, ధ్యాన ప్రచారం చేస్తే 10 ఇంత వస్తుంది. అందుకోసమే హిందీ లోపల ఏమంటారంటే ఏక్ జనకాయతో భోజనం వెళ్తే 10 జనకాయతో దావత్ వెళ్తే. కాబట్టి మనం అందరం కూడా ఎంతో ప్రచారం చేస్తే అంత మనకు మంచిగా ఉంటుంది. కాబట్టి నేను ఇంకెంతో చెప్పాలనుకున్నా కానీ అంత సమయం లేదు మనకు. మరి సిద్దిపేట మాస్టర్ వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వేదిక ముందు ఉన్నటువంటి ఆశీర్వైనటువంటి ఆత్మజ్ఞానులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా నిండుగా దండిగా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ మళ్ళా వచ్చే సంవత్సరం 26 జరిగిన మా సిద్దిపేటలో చాలా బ్రహ్మాండంగా మనం కలుసుకుందాం. ఓకే సార్, ధన్యవాదాలు.